హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులు అనగా రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక శాఖ నుండి ఒక అత్యంత సంతోషకరమైన మరియు ఊరటనిచ్చే సమాచారం అయితే అందింది. ఈ మేరకు ప్రభుత్వం పెన్షన్ల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను త్వరగా అందించాలని అయితే నిర్ణయించింది. ముఖ్యంగా పెన్షనర్లు ఎప్పటినుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి డీఆర్ అరియర్స్ లేదా కరువు భత్యం బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పష్టమైన మరియు అధికారిక ప్రకటన చేసింది. ఈ బకాయిలు పెన్షనర్ల ఆర్థిక అవసరాలను తీర్చడంలో ఎంతో కీలకంగా మారనున్నాయి. చాలా కాలంగా పెన్షనర్లకు రావాల్సినటువంటి ఈ బకాయిలు ఎప్పుడు తమ ఖాతాల్లో జమ అవుతాయా అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్యాంక్ అధికారులను మరియు ట్రెజరీ కార్యాలయాలను పదే పదే సంప్రదిస్తూ ఉన్న సందర్భాలు మనకు తెలుసు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ఏప్రిల్ 30వ తేదీలోపు అంటే ఈ నెలాఖరు నాటికి పెన్షనర్లందరి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లోనూ ఈ బకాయిల సొమ్ము నేరుగా క్రెడిట్ అయ్యేలాగా ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులను పూర్తి చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే వేల సంఖ్యలో ఉన్న పెన్షనర్ల కుటుంబాల్లో నిజంగా పెద్ద ఊరట లభించినట్లవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఇది ఒక కొండంత అండగా నిలుస్తుంది. ఈ నిధుల సర్దుబాటు కోసం మరియు బకాయిల చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం జరగకుండా చూడటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన ముందడుగు వేసింది. ఈరోజు అంటే మంగళవారం నాడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ నిర్వహించే స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ ఎస్‌డీఎల్ లేదా ప్రభుత్వ సెక్యూరిటీ వేలం సెక్యూరిటీల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొంది. దీని ద్వారా సుమారు 4,600 కోట్ల రూపాయల భారీ రుణాన్ని ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. సాధారణంగా రాష్ట్రాలు తమ ఆర్థిక అవసరాల కోసం ఇలాంటి రుణాలను సేకరిస్తాయి. కానీ ఈసారి నిధులను ప్రధానంగా పెండింగ్ చెల్లింపులకే కేటాయించడం విశేషం. ఈ భారీ అప్పు తీసుకోవడం వెనుక ఉన్నటువంటి అతి ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయటము. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి సొమ్మును కూడా చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు ఏప్రిల్ నెల పెన్షనర్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా నెల మొదటి వారంలోనే సకాలంలో అందజేయడమే ప్రధానంగా లక్ష్యంగా అయితే ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నిధులు అందగానే రాష్ట్రంలోని అన్ని ట్రెజరీల ద్వారా బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతమవుతుంది. దీనివల్ల మీ పెన్షన్ మరియు బకాయిలు ఎక్కడా కూడా ఆగకుండా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి నేరుగా జమ చేయబడతాయి. మరో అద్భుతమైన మరియు గర్వించదగ్గ విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా మరియు మన రాష్ట్రంలో కూడా పెన్షన్ సేవలు పూర్తిగా డిజిటల్‌మయం అవుతున్నాయి. ఈ సంవత్సరం సుమారు 1,00,00,000 మందికి పైగా పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను, లైఫ్ సర్టిఫికేట్స్‌ను డిజిటల్ పద్ధతిలో సమర్పించి ఒక చారిత్రాత్మక రికార్డును సృష్టించారు. గతంలో పెన్షనర్లు తమ బ్రతుకులు ధృవీకరణ కోసం అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ కోసం నేరుగా బ్యాంకులకు వెళ్లి మండుతున్న ఎండలో లేదా వర్షాల్లో గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడాల్సొచ్చేది. ఇది వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎంతో శ్రమతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్, ముఖ గుర్తింపు మరియు బయోమెట్రిక్ వంటి అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో పెన్షనర్లు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి వద్ద నుంచే లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే సమర్పించవచ్చు. ఈ సౌలభ్యం వల్ల శారీరక ఇబ్బందులు ఉన్న వారికి ఎంతో మేలు జరిగింది. ఈ విషయంలో పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ స్పందిస్తూ భవిష్యత్తులో కూడా పెన్షనర్లకు ఎటువంటి ఆటంకం, సాంకేతిక ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. అన్ని రకాల సేవలను డిజిటల్ విధానంలోనే పారదర్శకంగా మరియు వేగంగా అందిస్తామని వారు స్పష్టం చేశారు. దీని అర్థం ఏమిటంటే భవిష్యత్తులో చిన్న చిన్న పనుల కోసం లేదంటే పెన్షన్ వివరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు ఇకపై ఉండవు. పెన్షనర్ల జీవనాన్ని సులభతరం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. మొత్తానికి చూస్తే అటు ఆర్థికంగా డీఆర్ బకాయిలు విడుదల కావటం, ఇటు సేవలన్నీ డిజిటల్ రూపంలోకి మారి ఇంటి వద్దకే రావటం అనేది రిటైర్డ్ ఉద్యోగులందరికీ లభించిన ఒక గొప్ప విజయంగా భావించవచ్చు. పెన్షన్ అనేది వృద్ధాప్యంలో
విశ్రాంత ఉద్యోగులకున్న ఏకైక ఆర్థిక భరోసా మరియు ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవితానికి ఆధారం. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సానుకూల నిర్ణయాల వల్ల మరియు నిధుల విడుదల వల్ల పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. వారి ఆరోగ్య అవసరాలకు, కుటుంబ బాధ్యతలకు ఈ నిధులు ఎంతగానో తోడ్పడతాయి. ప్రభుత్వ స్పందన పట్ల పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇది వారి చిరకాల స్వప్నం నెరవేరుతున్న నెరవేరుతున్న స్వయంగా అయితే చెప్పుకోవచ్చు. నెరవేరుతున్న సమయంగా అయితే చెప్పుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.